అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని చందుర్తి మండల బీజేపీ నాయకులు అన్నారు. చందుర్తి మండల కేంద్రంతో పాటు మండలంలోని వివిధ గ్రామాలలో బుధవారం రాత్రి కురిసిన అతి భారీ వర్షానికి తడిసి ముద్దైన ధాన్యాన్ని, వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను, పత్తి పంటను చందుర్తి మండల బీజేపీ అధ్యక్షులు మొకిల విజేందర్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు గురువారం రోజున పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి కూడా స్థలాలు లేక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని, ఇంత జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉన్నదని అన్నారు. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం మటుకే ఉన్నదని, ఇప్పటి వరకు తూకం వేసిన పాపాన పోలేదని, వరి కోతలు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు విషయంలో ఎందుకు జాప్యం చేస్తుందో తెలవదని తెలిపారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతుల కష్టాలను గుర్తించి కొనుగోలు వేగవంతం చేసి తడిసిన ధాన్యాన్ని సైతం కూడా మిల్లర్లతో మాట్లాడి కొనుగోలు చేయాలని, లేని పక్షంలో రైతుల పక్షాన బీజేపీ ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించి పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అల్లాడి రమేష్, సిరికొండ శ్రీనివాస్, మార్తా సత్తయ్య, పోంచేటి రాకేష్, పెరుక గంగరాజు తదితర నాయకులు పాల్గొన్నారు. నరసింహపురం మాటలు వంటలేరు, ఇక మాటలు మొత్తం ముట్టరాజు మొలకైపోయినాయి. అట్లు కొనే దాతలు వస్తలేరు. మా పరిస్థితి పంట వండితే ఒక బాధ ఉంది, పంట వండియకుండా ఒక బాధ ఉంది. అప్పుడు ఊరే బత్తల కొరత, ఇప్పుడు అట్లా కల్లా నీ కొరత. మా బతికేది, మా పరిస్థితి ఏంది? మరి మా దాతలు ఎవరు వస్తలేరు మా దగ్గరికి. మాచర్ వచ్చింది, మాచర్ కోటోళ్ళు వస్తలేరు. మొత్తం కాలువలు పెట్టినాం సార్. అవి మ్యాచ్ వచ్చినాయి ఏంటంటే పోతే జాగా కూడా మార్కెట్ ఇనాగ్రేషన్ చేసిరా కొబ్బరికాయ మార్కెట్ చాలు చేసినాం. కొంటున్నాం అంటే కొనటం లేడు, వచ్చిన లేరు సార్. 2000 క్వింటాలు ఇచ్చినాం మనం ఇక్కడ. కడిగి మొత్తం ములకొచ్చినాయి. చందుర్తి మండలంలో అనేక గ్రామాలలో నిన్న అకాల వర్షాల కారణంగా మరి రైతులు ఆరుగాలం పండించినటువంటి వరి ధాన్యం కావచ్చు, పత్తి కావచ్చు, ఇక్కడైతే మేము నరసింగపూర్ గ్రామంలో ఇప్పుడు రైతుల వద్దకు వచ్చి ఈ మల్లన్న స్వామి దేవాలయం వద్ద వీళ్ళకు పోసుకోవడానికి కళ్ళ లేనిటువంటి సమయంలో కూడా ఈ దేవాలయంలో ప్రాంతంలో పోయడం జరిగింది. మరి నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షాలకు మరి ధాన్యం తడిసి ముద్దయింది. మరి ప్రభుత్వం వెంటనే ఇంతకుముందు చాలామంది రైతులను అడిగి తెలుసుకోవడం జరిగింది. మరి వాళ్ళకి మ్యాచర్ వచ్చిందట, కానీ ఇప్పుడు కొనుగోలు అనేది వీళ్ళు ప్రారంభోత్సవం చేయలే, కొబ్బరికాయలకే పరిమితమై ఈ కొనుగోలు కేంద్రాన్ని ఇప్పటివరకు పట్టించుకునే నాదుడే లేకపోయేసరికి ప్రభుత్వ వైఫల్యమే ఈరోజు ఈ నరసింహపూర్ గ్రామంలో కావచ్చు, మరి మన మండలంలో కూడా చాలా గ్రామాలలో కూడా ఈ కంటికి రెప్పలా కాపాడుకున్న ఈ వరి ధాన్యం అనేది తడిసి ముద్దైపోయింది. మరి ఇది వేసవికాలం కాదు, ఒక వర్షాకాలమే కనుక మరి రైతులు ఇది ఆరబోవడానికి దాదాపుగా ఇంకొక వారం 10 రోజులు ఆరితే తప్ప ఈ వడ్లు అనేటి ఎండని పరిస్థితి ఉంది. మరి ఈ నానిన వడ్లను కూడా ప్రభుత్వం వెంటనే ఈ కొనుగోలు చేయాలి. ఈ పచ్చిదారి నానిన వడ్లను అలాగే మ్యాచ్ రాసిన వడ్లని తొందరగా మిల్లర్లతో మాట్లాడి మరి ఈ రైతులకు న్యాయం చేయాలని మా భారతీయ జనతా పార్టీ చందుర్తి మండల తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వర్షానికి అకాల వర్షం రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా అకాల వర్షం కురిసింది కాబట్టి మన చందుర్తి మండలంలో అనేక గ్రామాల్లో మేము చాలా గ్రామాలు తిరిగొచ్చినాం. అన్ని గ్రామాల్లో ఈ సీజన్ వరి కోసే సీజన్ ఆనకాలమే. ఎడకార్తి వడ్లు కోసి చాలామంది రైతులు, ఎక్కువ శాతం రైతులు కోసి ఈ వడ్లు కళ్ళాల్లో పోయడం జరిగింది. కానీ చాలామంది మ్యాచర్ కూడా వచ్చినాయి. మ్యాచర్ వచ్చి ఐకేపీ కానీ ఈ సొసైటీ వాళ్ళు కానీ మన ప్రభుత్వం ఏం చేసిందంటే ఇవి
పేరుకే ప్రారంభం చేసి వదిలేసి ఇంకొకడ కొబ్బరికాయ కొడుతున్నారు, ఇంకొకడ ప్రారంభం చేస్తున్నారు. కానీ ఈ మ్యాచర్ వచ్చిన వడ్లు వెంటనే కొనుగోలు చేసినట్టయితే పాపం ఆ రైతులు సేవ్ అయ్యారు. ఆ జాగల్లో ఇంకో రైతులు పోసుకుంటే వాళ్ళ అడ్లు ఎండుతుండే, వాళ్ళకు నష్టం జరగబోతుండే. ఇప్పుడు చూసినట్టయితే మొత్తం నీళ్ళకెళ్ళి దేవుతుర్రు. మా ప్రకృతి సహకరించలేదు. అలాగే ప్రభుత్వం కూడా వీళ్ళకు సహకరించక రైతే రాజు అని చెప్పుకునే ఈ ప్రభుత్వం మనకు రైతులను పట్టించుకున్న పాపాలను పోలేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి చాలా ఇంకా పొలాలు కోసేటివి ఉన్నాయి, వాటి కూడా కింద పడి కోయడానికి ఇబ్బంది ఉంది. ఆ కోసే పొలాలకు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే ఎకరాన 20,000 నష్టపరిహారం చెల్లించాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అకాల వర్షాల ద్వారా మరి చందుర్తి మండలంతో పాటు వివిధ మండలాల్లో వేములవాడ నియోజకవర్గంలో అకాల వర్షాల ద్వారా మరి ఈనాడు వర్షం ద్వారా మరి వరి రైతులు అదేవిధంగా పత్తి రైతులు పెద్ద ఎత్తున నష్టపోవడం జరిగింది. మరి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వానికి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఉన్నటువంటి చిత్తశుద్ధి ఈనాడు రైతు పట్ల లేదంటే దీనికి నిదర్శనం కనబడుతుంది. మరి రాజకీయాలకు అతీతంగా ఈనాడు రైతే రాదని చెప్తున్నటువంటి సందర్భంలో మరి రైతును పట్టించుకున్నటువంటి సందర్భాలు లేవు. గత 5 రోజులుగా మరి ప్రారంభోత్సవం అయినప్పటికీ కూడా మరి వరి ధాన్యాలను వరి మ్యాచ్లు వచ్చినప్పటికీ కూడా కొనుగోలు చేయడం చాలా దారుణమైన పరిస్థితి. వెంటనే ప్రభుత్వం స్పందించి మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. రైతు పట్ల మీరు ఉదాసీనంగా వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి గింజ నాన్నటువంటి గింజను ప్రతి ఒక్క వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. పూర్తి స్థాయిలో మరి నిన్నటి వర్షానికి ఈ వడ్లు ఏవైతున్నాయో పూర్తి స్థాయిలో తడిసిపోయి ఉన్నాయి. మరి ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఏదైతే ఇంతకుముందు రమేష్ అన్నట్టు మరి జూబ్లీహిల్స్ ఎన్నికల మీద ఉన్నటువంటి శ్రద్ధ మరి రైతుల మీద లేదు. ఎందుకు అంటున్నామంటే ఇప్పటికీ 1 నెల రోజులు అవుతుంది ఏవి వడ్లు వరి కోతలు స్టార్ట్ అయ్యి. మరి మ్యాచర్ వచ్చి కూడా దాదాపు 15 రోజులు అవుతా ఉంది. ప్రతి విలేజ్లో దాదాపు 20 నుంచి 50 మంది రైతులై మ్యాచర్ వచ్చి మరి కుప్పలు పోసి ఉన్నాయి. మీరు ఎందుకు కొనుగోలు చేస్తలేరని మేము అడుగుతా ఉన్నాం. కనీసం రైసు మిల్లు కూడా ఈ ఓపెన్ చేయలేనటువంటి ఈ దద్దమ్మ ప్రభుత్వం ఈ రైతుల గురించి పూర్తి స్థాయిలో విఫలమైనటువంటి ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు కనబడతా ఉన్నది. మరి ఏదైతే మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ ద్వారా మరి చందుర్తి మండలంలో తడిసినటువంటి ధాన్యాన్ని బేషరతుగా కొనాలని మేము భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం.